వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. జీవితము ప్రతి ఒక్కరికి ఎన్నో ఇస్తుంది. అంటే కన్నింట్ల రూపంలో కొందరికి ఇస్తుంది అనుభవాలని, జ్ఞాపకాలని, కొందరికి నవ్వుల రూపంలో ఇస్తుంది, కొందరికి ఎప్పటికీ మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలని కూడా ఇస్తుంది అనమాట. సో ఎప్పటికీ ఇవన్నీ ఉంటాయా అంటే కన్నీళ్ళు ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఇంకిపోతాయి. నవ్వులనేవి ఎప్పటికైనా సరే మాసిపోతాయి. కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ కూడా మారదు. అదేదన్నా ఉంది అని అంటే అది జ్ఞాపకాలు మాత్రమే. ఎప్పుడు నెమరు వేసుకున్నా కానీ మనకి ఆ జ్ఞాపకం తాలూకా ఉన్నటువంటి అది చెడు కానివ్వండి, మంచి కానివ్వండి, ఎప్పటికీ కూడా మనల్ని వీడిపోదనమాట. ఎక్కడో ఒక చోట మన సబ్కాన్షియస్ మైండ్లో ఖచ్చితంగా దాని గురించినటువంటి విషయాలు కానివ్వండి, దాని గురించినటువంటి ఒక హ్యాపీ మూమెంట్ కానివ్వండి, దాని గురించినటువంటి ఒక సాడ్ మూమెంట్ కానివ్వండి, ఏదో ఒక మూమెంట్ తలుచుకున్నప్పుడు మాత్రము మనకి కనపడుతుంది. కాబట్టి ఎప్పటికీ మారిపోనివి, ఎప్పటికీ మరువలేనివి, ఎప్పటికీ అలాగే ఉండిపోయేవి మాత్రం జ్ఞాపకాలనే చెప్పాలన్నమాట. ఇక ఎలాంటి జ్ఞాపకాలు అనే విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి వాళ్ళ ఇష్టమైన వ్యక్తితో ఉన్నటువంటి మంచి మంచి జ్ఞాపకాలు ఉంటాయి. అదే వ్యక్తికి ఆ ఇష్టమైన వ్యక్తి తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు అదే చెడు జ్ఞాపకం కూడా ఉంటుంది. మంచి చెడు రెండు జ్ఞాపకాలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఇంకొకళ్ళకి వాళ్ళు ఏదో ఫస్ట్ ర్యాంక్ రావడము, అప్పుడు టీచర్స్ అందరూ వాళ్ళని మెచ్చుకోవడము, వాళ్ళ ఇంట్లో పెద్దవారు వాళ్ళని అప్రిషియేట్ చేసి మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా చెప్పి మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు చూడండి లైఫ్లో ఎంత బాగా సెటిల్ అయ్యారు అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపించి మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ చేసిన మూమెంట్స్ ఉండొచ్చు. అలాగే మీరు అనుకున్న ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి రీచ్ అయినప్పుడు మీరు చెప్పలేని ఆనందాన్ని పొంది ఉండొచ్చు. ఇంకా అలాగే మీకు కావాల్సిన వాళ్ళు, మీరు వాళ్ళ లైఫ్లో బాగుంటే చాలు అని అనుకునే వాళ్ళు మీ లైఫ్లో ఉండి ఉండొచ్చు. మీ వెల్ విషర్స్ ఉండొచ్చు. ఇలా రకరకాలండి. జ్ఞాపకం అనేది ఒక చిన్న వర్డ్ కాదు. జ్ఞాపకం అనేది చాలా పెద్దదన్నమాట. మన లైఫ్లో చాలా పెద్ద రోల్ ప్లే చేసేటటువంటి జ్ఞాపకాలే అన్నమాట. ఆ జ్ఞాపకాలతో బతికిస్తారా అని అంటే కొందరైతే ఆ జ్ఞాపకాలతోనే బతికేస్తూ కూడా ఉంటారు. ఎందుకంటే ఒక మనిషి ఈ భూమి మీద ఉన్నారు, ఇంకొక మనిషి లేరనుకోండి, ఆ మనిషిని మనం మన దగ్గరికి తెచ్చుకోలేము. అలాంటి సిచ్యువేషన్లో మనల్ని నిలబెట్టి కొంచెమన్నా మనకి ఆనందాన్ని కలిగించేది ఏదైనా ఉంది అంటే అది ఆ మనిషి తాలూకా జ్ఞాపకాలే అనమాట. ఆ జ్ఞాపకాలను మనం తలుచుకున్నప్పుడు వెళ్ళే వాళ్ళు మనతోనే ఉన్నారని ఒక ఫీలింగు, వాళ్ళతో గడిపినటువంటి మధుర క్షణాలు మనం తలుచుకున్నప్పుడు ఆ క్షణాలు మళ్ళీ ఇప్పుడు వచ్చాయా అన్న ఫీలింగు కొందరిని బతికించేలా కూడా చేస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఈ జ్ఞాపకాలను మాత్రం మరవకండి. అది మనకి లైఫ్ని ఒక్కొక్కసారి నిలబెట్టే ఆయుధంలాగా కూడా మన లైఫ్లో పనిచేస్తూ ఉంటుంది. అదే చెడ్డ జ్ఞాపకాలు అనుకోండి, వాటిని మ్యాక్సిమం ఆ సిచ్యువేషన్ ఏదైనా వస్తే గుర్తు చేసుకోండి, కానీ వదిలేయండి. ఎందుకంటే చెడును మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే బాధ తప్ప మనకి మిగలదు ఏమి. అదే మధురమైన క్షణాలను తలుచుకున్నామనుకోండి ఇంకా హ్యాపీనెస్ పెరుగుతుంది అనమాట. అలా అని చెప్పేసి చెడుని వదిలేయండి అన్నాం కదండి. ఆ చెడుని ఎవరైతే ఇచ్చారో వాళ్ళని మాత్రం వదిలేయకండి. అంటే వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ బుద్ధి ఏంటి అనేది మాత్రము తెలుసుకోండి. ఆ ఇన్సిడెంట్ని వదిలేయండి. ఎవరేంటి అనేది తెలుసుకొని వదిలేయండి చాలు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.